మిత్రులారా అందరికీ నమస్తే. ఓసీ జనాభా కులాల వివరాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రధానంగా మొదటగా అయ్యంగార్లు వీళ్ళ జనాభా 52,648 శాతం, జనాభా శాతంలో 0.94 ఉన్నారు. ఓసీలకు సంబంధించింది ఓవరాల్ జనాభాలో ఎంత శాతం ఉన్నారనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. బ్రాహ్మణులు వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 3,35,103 మంది ఉన్నారు. ఇది జనాభా 5.98గా 5.98% కనపడతా ఉంది. ఇక బౌద్ధులు 8,872 మంది, వీళ్ళు 0.16% ఉన్నారు. ఇక క్రిస్టియన్ బీసీసీ 34,043 మంది ఉన్నారు, వీళ్ళు 0.61% కనిపిస్తూ ఉన్నారు. ఇది చాలా చర్చలకు వెళ్ళే వాళ్ళు చాలా ఉన్నారు. అటు రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ లబ్ధి పొందుతూ ఇటు క్రిస్టియన్గా చెప్పుకోవడానికి నామోషిగా ఉన్నది. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఇక దాని తర్వాత జైన్స్ వచ్చినప్పుడు 51,547 మంది ఉన్నారు, ఇది 0.92% ఉంది తెలంగాణ సమాజంలో. ఇక కమ్మ సమాజ వర్గానికి వచ్చినప్పుడు 3,67,226 6.56 అని చెప్తున్నారు. ఇది అంత లేరు వాళ్ళు, 1% అనేది ఉన్నది. ఇది కొద్దిగా లెక్కలు డౌట్ఫుల్గా ఉంది, ఎక్కువ చేసి చెప్తున్నారు. సో కాపు నాయుడు 0.68 అని చెప్తున్నాయి కొన్ని సంఘాలు. కాపు నాయుడుకు సంబంధించి 2,41,882, ఇది 4.32%, అంటే 6.56% ఓసీలలో వాళ్ళ వాటా. ఓవరాల్గా తెలంగాణ జనాభాలో 0.68%గా కమ్మ సమాజ వర్గానికి సంబంధించి చెప్తాను. 6.56 ఓసీ జనాభాలో 6.56%గా ఉన్నారు కమ్మ జనాభా. తెలంగాణ రాష్ట్ర యావత్ జనాభాలో 0.68%. సో ఇక కాపులకు సంబంధించి వచ్చినప్పుడు 2,41,882, ఇది 4.32%గా ఉంది. కరణాలు వీళ్ళు 13,085 మంది ఉన్నారు, 1,13,085 మంది, వీళ్ళు 0.23%గా ఉన్నారు కరణాలు. కోమటి, వైశ్య, గుప్తా, శెట్టి వీళ్ళంతా కూడా 5,07,842, ఇది 9.07గా ఉంది. ఇది ఓసీ జనాభాలో వీళ్ళ పర్సంటేజ్. ఓవరాల్గా తెలంగాణ సమాజానికి సంబంధించింది కాదు, ఓసీలలో వీళ్ళ పర్సంటేజ్. క్షత్రియ రాజులు తీసుకున్నప్పుడు 60,373 జనాభా ఉంటే 1.08గా జనాభా ఉన్నది. లింగాయతులు వీళ్ళు 8,565 మంది, అంటే ఇది 0.15%గా ఉంది. మార్వాడీలు 48,997 అంటే వీళ్ళు 0.87%గా ఉన్నారు. ముస్లిమ్స్, బీసీఈ ఏతరులు వీళ్ళు 6,20,494 ఉంటే 11.8%గా ఉన్నారు. పట్నాయక్స్ 8,409 మంది, అంటే 0.15%గా ఉన్నారు. రెడ్లు తెలంగాణ ఓసీలలో అత్యధిక శాతం వీళ్ళే ఉన్నారు, 17,06,867, ఈ 30.47%గా ఉన్నారు. ఇక సిక్కులు 9,138, ఇది 0.16%గా ఉన్నది. అంటే ఓవరాల్గా ఓసీ జనాభాలో వీళ్ళ ప్రాధాన్యత అనేది చెప్పదలుచుకున్నాను. ఇంకా వెలమలకు సంబంధించి 1,43,279, వీళ్ళు 2.56%గా ఉన్నారు. ఇతరులు 1,73,520, వీళ్ళు 3.1%గా ఉన్నారు ఇతర కులాలకు సంబంధించి. ఇంకా మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉన్నారు, ఇది 15.79%గా ఉన్నది యావత్ తెలంగాణ సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు. యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి జనాభాలో 56,01,539, ఇది 15.79%, అంటే సుమారు 16% ఉన్నారు. ఇందులో ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర కాపులు ఉన్నారు. రాయించుకునేటప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఓసీలు కాబట్టి ఇక్కడ వచ్చి రాయటం రాసినటువంటి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కొంతమంది అంత నాలెడ్జ్, ఐడియాస్ లేనటువంటి కొంతమంది ఎంప్లాయీస్, ప్రభుత్వం నియమించినటువంటి క్లస్టర్ కోఆర్డినేటర్లు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో టీచర్స్, వాళ్ళు ఉంచండి, వాళ్ళకి రెగ్యులర్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. నాయుడు అంటే వీళ్ళు అడగకుండానే ఓసీ అని కొట్టేశారు. అట్లా కూడా ఓసీలకు సంబంధించి జనాభా ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇది 15.79% ఉండదు, వీళ్ళు 10% లోపే ఉన్నారు, 7-8% ఎక్కువ ఉండరు. సో ఇది పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. మేము సామాజిక న్యాయం అడుగుతున్నాం, మేమెంతో మా వాటా మాకు ఇవ్వండి, మీరెంతో మీ వాటా మీరు తీసుకోండి. ఇది వీ డిమాండ్. సో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.